అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 120వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 121వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్య చరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీగురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 121. ఓం సకార రూపాయే నమః. ఓం సకార రూప, ఇది 5 అక్షరముల నామము. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం సకార రూపాయై నమః అని పలుకవలెను. సకార రూప పంచదశి మంత్రములోని ద్వితీయ ఖండము నందు ద్వితీయ వర్ణముగా కలది అని అర్థము. పంచదశి మంత్రములోని ద్వితీయ ఖండము నందలి ద్వితీయ వర్ణముగా స్వరూపవాచకమైన సకారము పరదేవత స్వరూపమును జ్ఞాపకము చేయును. అట్టి స్వస్వరూప వాచకమైన సకార బీజము కలది కాన పరమేశ్వరి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ దేవి సకార రూప అని స్థవనీయురాలు అగుచున్నది అని భావము. ఓం ఐం హ్రీం శ్రీం సకార రూపాయై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు.